I am Rajeshwari, working as a lecturer in chemistry in Sir Sierra College for Women, Eluru. In this video, we discuss about the second BSc Chemistry, third semester, paper 3, Inorganic and Organic Chemistry, topic Unit 5, Carboxylic Acids. In this lesson, here the topic is acidic character of carboxylic acids. Acidity of carboxylic acids. Fatty acids are weak acids as compared to inorganic acids. The acidic character of fatty acids decreased with increase in molecular weight. ఇనార్గానిక్ యాసిడ్స్తో కంపేర్ చేస్తే ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వీక్ యాసిడ్స్. ఎసిడిక్ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఫ్యాటీ యాసిడ్స్కి డిక్రీజ్ అవుతూ ఉంటుంది విత్ ఇంక్రీజింగ్ ద మాలిక్యులర్ వెయిట్. ద ఎసిడిక్ క్యారెక్టర్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఈస్ డ్యూ టు రిజొనెన్స్ ఇన్ ద ఎసిడిక్ గ్రూప్ విచ్ ఇంపార్ట్స్ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఆన్ ఆక్సిజన్ ఆటమ్ ఆఫ్ ది హైడ్రాక్సిల్ గ్రూప్. ఎసిడిక్ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్స్కి ఎందుకు ఉంటుంది అంటే డ్యూ టు ద రెసిడెన్స్ ఇన్ ద ఎసిడిక్ గ్రూప్. ఎసిడిక్ గ్రూప్లో రెసిడెన్స్ వల్ల కార్బాక్సిలిక్ యాసిడ్స్కి ఎసిడిక్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. అది ఏం చేస్తుందంటే విచ్ ఇంపార్ట్స్ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఆర్ ఆక్సిజన్ ఆటమ్ ఆఫ్ ది హైడ్రాక్సిల్ గ్రూప్. ఆ హైడ్రాక్సిల్ గ్రూప్లో ఉన్న ఆక్సిజన్కి ఎలక్ట్రాన్ డెఫిషియన్సీని ఇంపార్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి రెసిడెన్స్ స్ట్రక్చర్స్ తీసుకున్నప్పుడు ఆర్సి డబుల్ బాండ్ ఓహెచ్ ఈ ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం ఇలా షిఫ్ట్ చేసుకున్నప్పుడు ఈ కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది కాబట్టి ఆక్సిజన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ ఈ కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వెంటనే ఈ కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో ఉండే ఈ డబుల్ బాండ్ కూడా షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయినప్పుడు మనకి ఈ ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో దీనికి రిజల్ట్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఆర్సిఓ మైనస్ డబుల్ బాండ్ ఓ ప్లస్ హెచ్. సో ఈ ఆక్సిజన్కి మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ అనేది ప్రొడ్యూస్ అయింది. ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఏం చేస్తుందంటే ఓహెచ్ బాండ్కి మధ్యలో ఉండే ఈ బాండ్ పైర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ దాని వైపుకి అట్రాక్ట్ చేసుకుంటుంది. అట్రాక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఈ హైడ్రోజన్ అనేది హెచ్ ప్లస్ అయాన్స్ కింద ఎలిమినేట్ అయిపోతుంది. సో అలా మనకి కార్బాక్సిలేట్ అయాన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. These two are non-equivalent structures. The positive charge on oxygen atom causes a displacement of electron pair of the OH bond towards oxygen atom. With the result, hydrogen atom of the OH group is eliminated as proton and a carboxylate ion is formed. Once the carboxylate ion is formed, it is stabilized by means of resonance. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నదే పాజిటివ్ ఛార్జ్ రావడం వల్ల ఆక్సిజన్ ఆటం మీదకి ఏం చేస్తుంది అంటే ఓహెచ్ బాండ్కి మధ్యలో ఉండే ఎలక్ట్రాన్ పెయిర్ని దాని వైపుకి అట్రాక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఓహెచ్ గ్రూప్లో ఉన్న హైడ్రోజన్ అనేది ప్రోటాన్ కింద ఎలిమినేట్ అయిపోతుంది. అది అలా ప్రోటాన్ కింద ఎలిమినేట్ అయిపోవడం వల్ల కార్బాక్సిలేట్ అయాన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ కార్బాక్సిలేట్ అయాన్ కూడా మనకి స్టెబిలైజ్ అవుతుంది రెసిడెన్స్ ద్వారా. The resulting structures of carboxylate ions are here R C double bond O minus gives rise to ఈ డబుల్ బాండ్ మనం ఈ నెగిటివ్ ఛార్జ్ ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఇలా షిఫ్ట్ చేసుకుంటే ఈ కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో డబుల్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సిఓకి మధ్యలో ఉండే డబుల్ బాండ్ షిఫ్ట్ అవడం వల్ల ఈ ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, కార్బన్కి పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఉన్న బాండ్ పైర్ రెండు కలిపి మనకి ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ స్ట్రక్చర్ వచ్చి ఆర్సిఓ మైనస్ డబుల్ బాండ్ ఓ ఈక్వివాలెంట్ రెసినేటింగ్ ఫార్మ్స్ ఆఫ్ కార్బాక్సిలేట్ అయాన్. సో మనకు అక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్లో తీసుకుంటే రెండు రెసిడెన్స్ స్ట్రక్చర్స్ కూడా నాన్ ఈక్వివాలెంట్ స్ట్రక్చర్స్ వచ్చాయి. అదే ఇక్కడ కార్బాక్సిలేట్ అయాన్లో తీసుకున్నప్పుడు ఏంటి అంటే రెండు కూడా ఈక్వివాలెంట్ స్ట్రక్చర్స్ వచ్చాయి. సో ఈ రెండింటి నుంచి మనకి రెసిడెన్స్ హైబ్రిడ్ వచ్చి ఆర్సి డబుల్ బాండ్ ఓ, ఇక్కడ కూడా డబుల్ బాండ్ ఓ. అంటే మనకి డబుల్ బాండ్ వచ్చి ఈ కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో అయినా ఉండొచ్చు, లేదంటే
ఇక్కడ ఈ ఆక్సిజన్‌కి, కార్బన్‌కి మధ్యలో అయినా ఉండొచ్చు. సో, ఈ ఫస్ట్ పైనున్న ఆక్సిజన్ మధ్యలో డబుల్ బాండ్ ఉంది అంటే కింద ఉన్న ఆక్సిజన్‌కి నెగెటివ్ చార్జ్ ఉంటుంది. లేదు అంటే ఇక్కడ డబుల్ బాండ్ ఉంది అంటే పైనున్న ఆక్సిజన్‌కి నెగెటివ్ చార్జ్. సో, ఓవరాల్‌గా మనకి ఇలా నెగెటివ్ చార్జ్ అనేది వేసుకుంటాం. రెసొనెన్స్ హైబ్రిడ్ ఆఫ్ కార్బాక్సిలేట్ అయాన్. Due to equivalent resonating structures, resonance in carboxylate anion is more important than the parent carboxylic acid. సో కార్బాక్సిలేట్ అయాన్లో మనకి ఇక్కడ రెసొనెన్స్ స్ట్రక్చర్స్ ఈక్వివాలెంట్ స్ట్రక్చర్స్ ఇస్తాయి కాబట్టి పేరెంట్ కార్బాక్సిలిక్ యాసిడ్తో కంపేర్ చేసినప్పుడు కూడా ఇవి ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అండ్ ఆర్ మోర్ స్టేబుల్ దన్ దట్ ఆఫ్ ది కార్బాక్సిలిక్ యాసిడ్. RCOOH gives rise to RCOO minus plus H plus. Effect of substituents on acidity. Carboxylic acids are acidic in nature because of the stabilization of carboxylate ion. So, any factor which can enhance the dispersal of negative charge of the carboxylate ion will increase the acidity and vice versa. కార్బాక్సిలిక్ యాసిడ్స్ తీసుకున్నప్పుడు ఎసిడిక్ నేచర్లో ఉంటాయి. ఎందుకు అంటే స్టెబిలైజేషన్ ఆఫ్ ది కార్బాక్సిలేట్ అయాన్ తీసుకున్నప్పుడు రెసొనెన్స్ స్ట్రక్చర్స్ స్టేబుల్ స్ట్రక్చర్స్ ఇస్తుంది కాబట్టి ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. సో ఏదైనా ఫ్యాక్టరు ఏదైతే మనకి కార్బాక్సిలేట్ అయాన్ మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ని డిస్పర్స్ చేస్తుందో అది ఎసిడిటీని ఇంక్రీజ్ చేస్తుంది and vice versa. Thus, electron withdrawing substituents like halogen, NO2, C6H5, etc. would disperse the negative charge and hence stabilize the carboxylate ion and thus increase acidity of the parent acid. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ సబ్స్టిట్యూట్స్ తీసుకున్నప్పుడు లైక్ హాలోజన్స్ కానీ NO2 గ్రూప్ కానీ లేదంటే ఇలా ఎరైల్ గ్రూప్స్ ఏవైనా తీసుకున్నప్పుడు అవి ఏం చేస్తాయంటే నెగిటివ్ ఛార్జ్ కార్బాక్సిలేట్ అయాన్ మీద నెగిటివ్ ఛార్జ్ని డిస్పర్స్ చేస్తాయి. అలా చేయడం వల్ల కార్బాక్సిలేట్ అయాన్ని స్టెబిలైజ్ చేస్తే ఇంకా ఎసిడిటీని ఇంక్రీజ్ చేస్తాయి. పేరెంట్ కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క ఎసిడిటీని ఇంక్రీజ్ చేస్తాయి. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ సబ్స్టిట్యూట్స్ ఉంటే విచ్ కెన్ ఇంక్రీజ్ ద ఎసిడిటీ ఆఫ్ ది పేరెంట్ యాసిడ్. Next, the electron releasing substituents would intensify the negative charge, destabilize the carboxylate ion and thus decrease acidity of the parent acid. సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ రిలీజింగ్ సబ్స్టిట్యూట్స్ తీసుకున్నప్పుడు అవి ఏం చేస్తాయంటే ఇంటెన్సిఫై చేస్తాయి నెగిటివ్ ఛార్జ్ అది. సో విచ్ కెన్ డీస్టెబిలైజ్ ద కార్బాక్సిలేట్ అయాన్ అండ్ దస్ డిక్రీజ్ ద ఎసిడిటీ ఆఫ్ ది పేరెంట్ యాసిడ్. సో నెగిటివ్ ఛార్జ్ని ఇంటెన్సిఫై చేయడం వల్ల ఏం చేస్తాయి అంటే కార్బాక్సిలేట్ అయాన్ డీస్టెబిలైజ్ చేసి ఎసిడిక్ క్యారెక్టర్ని డిక్రీజ్ చేస్తాయి పేరెంట్ కార్బాక్సిలిక్ యాసిడ్ని. సో ఇక్కడ మనకి స్ట్రక్చర్స్ సబ్స్టిట్యూయెంట్స్ ఎఫెక్ట్ తీసుకున్నప్పుడు XC డబుల్ బాండ్ O మైనస్ ఈ రెసొనెన్స్ హైబ్రిడ్ తీసుకుంటున్నాము. తీసుకుని X అనేది సబ్స్టిట్యూయెంట్ కింద తీసుకున్నప్పుడు ఈ X the substituent X withdraws electrons, stabilizes the ion and hence increases the acidity of the parent acid. సో ఇక్కడ మనకి X అనేది ఏంటి అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కింద తీసుకున్నప్పుడు X ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ విత్డ్రా చేసుకుంటాం. తను వైపు చేసుకున్నప్పుడు మనకి ఈ కార్బాక్సిలేట్ అయాన్ని స్టెబిలైజ్ చేస్తుంది, ఎసిడిటీని కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క ఎసిడిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అదే మనం ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం Y అనేది ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాం అంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ కింద తీసుకుంటున్నాం. సో ద సబ్స్టిట్యూయెంట్ Y రిలీజెస్ ఎలక్ట్రాన్స్, డీస్టెబిలైజెస్ ద ion and hence decreases the acidity of the parent acid of the carboxylic acid. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ Y అనేది ఏం చేస్తుంది ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది. చేయడం వల్ల ఏమవుతుందంటే కార్బాక్సిలేట్ అయాన్ అనేది డీస్టెబిలైజ్ అవుతుంది. సో డీస్టెబిలైజ్ అవుతుంది కాబట్టి పేరెంట్ కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క ఎసిడిటీ కూడా మనకి ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. Since alkyl groups are electron releasing, their presence on the COOH groups will decrease the acidity. In general, greater the length of the alkyl chain, lower shall be the acidity of the acid. Thus, formic acid having no alkyl group is about 10 times stronger than acetic acid, which in turn is stronger than the propionic acid and so on. ఆల్కైల్ గ్రూప్స్ అనేవి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ కాబట్టి ఆ COOH గ్రూప్ ప్రెజెన్స్గా ఉన్నప్పుడు ఏం చేస్తాయి అంటే ఎసిడిక్
క్యారెక్టర్ని డిక్రీజ్ చేస్తాయి. సో మనకి ఇక్కడ జనరల్గా ఏం చెప్తాము అంటే చైన్ లెంగ్త్, ఆల్కైల్ చైన్ లెంగ్త్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎసిడిక్ క్యారెక్టర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది అని చెప్తాం. సో ఫార్మిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు అందులో మనకు ఆల్కైల్ గ్రూప్స్ ఏమీ ఉండవు కాబట్టి అవి మోర్ స్ట్రాంగ్గా ఉంటుంది దాని కంపేర్ టు ఎసిటిక్ యాసిడ్ అండ్ అదర్ యాసిడ్స్. సో ఎసిడిక్ యాసిడ్తో కంపేర్ చేసినప్పుడు ఫార్మిక్ యాసిడ్ అనేది 10 times స్ట్రాంగర్ యాసిడ్ అని చెప్తున్నాము. సో ఈ ఎసిటిక్ యాసిడ్ అనేది మోర్ ఎసిడిక్ నేచర్లో ఉంటుంది దాని కంపేర్ టు ప్రొపియోనిక్ యాసిడ్. అంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఎసిడిక్ క్యారెక్టర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ తీసుకున్నప్పుడు వరకు ఆర్డర్ వచ్చి ఫార్మిక్ యాసిడ్ గ్రేటర్ దాన్ ఎసిటిక్ యాసిడ్, గ్రేటర్ దాన్ ప్రొపియోనిక్ యాసిడ్, గ్రేటర్ దాన్ బ్యూటనోయిక్ యాసిడ్, గ్రేటర్ దాన్ ఇట్లా మనకి CH3 గ్రూప్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఎసిటిక్ క్యారెక్టర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఫార్మిక్ యాసిడ్లో ఒక ఆల్కైల్ గ్రూప్ కూడా లేదు కాబట్టి విచ్ ఇస్ మోర్ స్ట్రాంగర్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్లో ఒక ఆల్కైల్ గ్రూప్, నెక్స్ట్ ప్రొపియోనిక్లో 2 ఆల్కైల్ గ్రూప్స్, నెక్స్ట్ వన్ 3 ఆల్కైల్ గ్రూప్స్. ఇలా మనకి 3 ఆల్కైల్ గ్రూప్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఎసిడిక్ క్యారెక్టర్ అనేది డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. డైఆల్కైల్ ఎసిటిక్ యాసిడ్, ట్రైఆల్కైల్ ఎసిటిక్ యాసిడ్ తీసుకుంటున్నాం ఇక్కడ. ఇన్ కేస్ ఆఫ్ క్లోరో ఎసిటిక్ యాసిడ్స్ ఫాలోయింగ్ ఆర్డర్ ఆఫ్ ఎసిడిటీ ఈజ్ అబ్జర్వ్డ్. ఇక్కడ ఏంటంటే ఆల్కైల్ గ్రూప్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఎసిటిక్ క్యారెక్టర్ అనేది డిక్రీజ్ అయ్యింది. సో ఇక్కడ ఏమవుతుందంటే క్లోరిన్ ఆటమ్స్ అవి తీసుకున్నప్పుడు ఇవి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ కాబట్టి ఇక్కడ ఏంటి జరుగుతుంది అంటే ట్రైక్లోరోఎసిటిక్ యాసిడ్ తీసుకుంటున్నాము. Cl3CCOOH which is greater than Cl2CHCOOH dichloroacetic acid which is greater than ClCH2COOH monochloroacetic acid which is greater than acetic acid. ఇక్కడ మనకి క్లోరిన్ ఆటమ్స్ నెంబర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఎసిడిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే ఆల్కైల్ గ్రూప్స్ ప్రెజెన్స్లో అయితే ఆల్కైల్ గ్రూప్స్ నెంబర్ ఇంక్రీజ్ చేస్తుంటే ఎసిడిక్ క్యారెక్టర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇవి రెండు మనకి రివర్స్ మేనర్లో వస్తాయి అనమాట ఎసిడిక్ క్యారెక్టర్స్ కంపేర్ చేసుకుంటే. యాక్చువల్లీ ట్రైక్లోరోఎసిటిక్ యాసిడ్ ఈజ్ ఆల్మోస్ట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఏ మినరల్ యాసిడ్. మనం తీసుకునే మినరల్ యాసిడ్స్కి ఈక్వల్గానే స్ట్రాంగర్ యాసిడ్ కింద ఉంటుంది ట్రైక్లోరోఎసిటిక్ యాసిడ్ అనేది. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ ఎసిడిటీస్ ఆఫ్ aromatic and aliphatic acids. Benzoic acid is somewhat stronger than simple aliphatic acids. Here the carboxylate group is attached to a more electronegative carbon than in aliphatic acids, and thus carboxylates of aromatic acids are more stable than that of the aliphatic acids. The greater the dispersal of charge of a species, the higher is its stability. సో బెంజోయిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు స్ట్రాంగర్ యాసిడ్గా ఉంటుందని కంపేర్ టు ఆలిఫాటిక్ యాసిడ్స్. ఎందుకు అంటే ఇక్కడ కార్బాక్సైడ్ గ్రూప్ అటాచ్ టు ఏ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కార్బన్ దాన్ ఇన్ ఆలిఫాటిక్స్. సో కార్బాక్సిలేట్ గ్రూప్ అనేది ఇక్కడ మనకి మోర్ ఎలక్ట్రోనెగటివ్ కార్బన్ ఆటమ్కి అటాచ్ అవుతుంది. దట్ ఈస్ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్కి అటాచ్ అయ్యింది కాబట్టి అక్కడ దాని ఆలిఫాటిక్ యాసిడ్స్. ఆలిఫాటిక్ యాసిడ్స్లో COOH గ్రూప్ అనేది sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్కి అటాచ్ అయి ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే కార్బాక్సిలేట్స్ ఆఫ్ ఆరోమాటిక్స్ తీసుకున్నప్పుడు ఆరోమాటిక్ యాసిడ్స్ యొక్క కార్బాక్సిలిక్ యాసిడ్స్ గ్రూప్స్ అనేవి మోర్ స్టేబుల్గా ఉంటాయి దాన్ దట్ ఆఫ్ ది ఆలిఫాటిక్ యాసిడ్స్. ద గ్రేటర్ ద డిస్పర్సల్ ఆఫ్ చార్జ్ ఆఫ్ ఎ స్పీసీస్ ద హయ్యర్ ఈజ్ ఇట్స్ స్టెబిలిటీ. సో వాటి మీద ఉన్న ఛార్జ్ని ఏవైతే ఎక్కువగా డిస్పర్సల్ చేస్తాయో అవి హయ్యర్ స్టెబిలిటీని ఇస్తాయన్నమాట. సో ఇక్కడ మనము బెంజోయేట్ అయాన్ తీసుకుంటున్నాము. బెంజోయిక్ యాసిడ్ నుంచి H+N తీసేస్తే మనకి బెంజోయేట్ అయాన్ వస్తుంది. అరోమేట్ రింగ్ మీద COO-. సో ఈ COOH గ్రూప్ అనేది ఇక్కడ ఉన్న కార్బన్కి అటాచ్ అయి ఉంటుంది. కార్బన్ sp2 కార్బన్. సో నెగిటివ్ ఛార్జ్ డిస్పర్స్ డ్యూ టు -I ఎఫెక్ట్. ఇక్కడ ఛార్జ్ అనేది డిస్పర్స్ అవుతుంది డ్యూ టు -I ఎఫెక్ట్ వల్ల విచ్ ఈస్ మోర్ స్టేబుల్ కాబట్టి దీని ఎసిడిక్ క్యారెక్టర్ కూడా ఎక్కువగా ఉంటుంది విచ్ ఈస్ గ్రేటర్ దాన్ CH3COOH. ఎసిటిక్ యాసిడ్లో నుంచి H+N తీసేసి ఎస్టేట్ అయాన్ తీసుకుంటున్నాము. ఇక్కడ మనకి ఈ అయాన్ కార్బాక్సిలేట్ అయాన్ అనేది sp3 కార్బన్ ఆటమ్కి అటాచ్ అయి ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ ఇంటెన్సిఫైడ్ డ్యూ టు +I ఎఫెక్ట్. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది ఇంటెన్సిఫై అవుతుంది కాబట్టి డీస్టెబిలైజ్ చేస్తుంది. కాబట్టి ఎసిడిక్ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఆలిఫాటిక్ యాసిడ్స్కి తక్కువగా ఉంటుంది అని కంపేర్ టు ఆరోమాటిక్ యాసిడ్స్.
As in aliphatic acids, the presence of an electron withdrawing substituent disperses the negative charge of the carboxylate anion and thus stabilizes it, and hence increases the acidity of the parent benzoic acid. The presence of an electron releasing substituents intensifies the negative charge of the carboxylate anion and thus destabilizes it, and hence decreases the acidity of the parent benzoic acid. సో అలిఫాటిక్ యాసిడ్స్లో లాగానే మనకి ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ సబ్స్టిట్యూయెంట్స్ లైక్ NO2 కానీ Cl కానీ SO3H ఇలాంటివి తీసుకున్నప్పుడు అవి ఏం చేస్తాయంటే నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ ది కార్బాక్సిలేట్ యానియాన్ యొక్క నెగిటివ్ ఛార్జ్ని డిస్పర్స్ చేస్తాయి. అలా చేయడం వల్ల ఏం చేస్తాయి అంటే ఆయాన్ని స్టెబిలైజ్ చేస్తాయి. కాబట్టి మనకు అక్కడ ఎసిడిక్ క్యారెక్టర్ అనేది బెంజోయిక్ యాసిడ్ యొక్క ఎసిడిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. సిమిలర్లీ ద presence of electron releasing substituents like CH3, OH, OCH3 ఎక్సెట్రా ఇవేం చేస్తాయంటే ఇంటెన్సిఫై చేస్తాయి నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ ది కార్బాక్సిలేట్ యానియన్. కార్బాక్సిలేట్ యానియన్ యొక్క నెగిటివ్ ఛార్జ్ని ఇంటెన్సిఫై చేయడం వల్ల ఏమవుతుంది అంటే అవి డీస్టెబిలైజ్ చేస్తాయి కార్బాక్సిలేట్ అయాన్ని. సో డీస్టెబిలైజ్ అవుతుంది కాబట్టి ఎసిడిక్ క్యారెక్టర్ కూడా ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది పేరెంట్ బెంజోయిక్ యాసిడ్ది. సో మనకి అలిఫాటిక్ యాసిడ్స్లో లాగానే ఇక్కడ అరోమాటిక్ యాసిడ్స్లో కూడా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ కనుక సబ్స్టిట్యూయెంట్స్ కింద ఉంటే ఎసిడిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ కనుక ప్రెసెంట్ అయి ఉంటే సబ్స్టిట్యూయెంట్స్ కింద ఎసిడిక్ క్యారెక్టర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ బెంజోయిట్ అయాన్ తీసుకున్నప్పుడు ఇక్కడ G అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కింద తీసుకున్నప్పుడు G విత్డ్రాస్ ఎలక్ట్రాన్స్, స్టెబిలైజెస్ యానియాన్, ఇంక్రీజెస్ ఎసిడిటీ ఆఫ్ ది పేరెంట్ యాసిడ్. సో ఇక్కడ ఎసిడిక్ క్యారెక్టర్ ఆఫ్ ది యాసిడ్ వచ్చి ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ G అనేది ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ కింద కన్సిడర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే విచ్ కెన్ డీస్టెబిలైజెస్ ద anion and hence decreases the acidity of the parent acid. Thank you.